జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ప్రశాంతంగా ఉండాలనుకుంటే పరుల విషయాల్లో తలదూర్చకు. మనశ్శాంతితో ఉండాలనుకుంటే మన అనుకునే వారిని వదులుకోకు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, జూన్ 14, 2025 శనివారం. తిథి తదియ మధ్యాహ్నం 3:46 వరకు. తదుపరి చవితే. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 12:22 వరకు. తదుపరి శ్రవణం. యోగము బ్రహ్మము మధ్యాహ్నం 1:13 వరకు. తదుపరి ఐంద్రము. కరణం విష్టి మధ్యాహ్నం 3:46 వరకు. తదుపరి భవ రాత్రి 3:51 వరకు. తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5:34. సూర్యాస్తమయం సాయంత్రం 6:41. చంద్రోదయం రాత్రి 9:27. చంద్రాస్తమయం ఉదయం 7:58. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:51 నుండి 10:29 వరకు. యమగండం మధ్యాహ్నం 1:46 నుండి 3:24 వరకు. గుళిక కాలం ఉదయం 5:35 నుండి 7:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:35 నుండి 7:19 వరకు. వర్జము ఉదయం 7:41 నుండి 9:21 వరకు. తిరిగి తెల్లవారుజామున 4:28 నుండి 6:06 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు సాయంత్రం 5:41 నుండి 7:21 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:51 వరకు. శుభ గడియలు ఉదయం 7:20 నుండి 7:40 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:46 నుండి 4:25 వరకు. జూన్ 14 శనివారం. ఈ రోజు మధ్యాహ్నం 3:46 వరకు ఉన్న విష్టికరణం, 3:46 నుండి వచ్చే చవితి తిథి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం శనివారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. ఈ రోజు శనివారం శ్రవణ నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ యోగం శ్రవణ నక్షత్రం ఉన్నంత సమయం వరకు ఉంటుంది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 5:38 వరకు ధనుస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 5:38 వరకు వృషభ రాశి వారికి, తదుపరి మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుసు, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. హనుమంతుని పితామహులు కేసరి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. కృష్ణ పింగళ సంకష్టిహర చతుర్థి వ్రతం. ఈ వ్రతం ఆచరించే వారికి చంద్రోదయం సమయం
రాత్రి 9:27 చతుర్థి సమయం జూన్ 14 మధ్యాహ్నం 3:46 నుండి జూన్ 15 మధ్యాహ్నం 3:51 వరకు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం 1938వ సంవత్సరంలో మొట్టమొదటి సూపర్ మ్యాన్ పుస్తకం విడుదలయ్యింది. రాధాకృష్ణ సాంప్రదాయాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లిన మహాభక్తులు చైతన్య మహాప్రభు గారి వర్ధంతి. దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారులు, రాజకీయ నాయకులు చెగువేరా గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 14 శనివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగాలి. వృషభ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మిథున రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురవుతుంది. సింహరాశి ప్రశంసలు అందుకుంటారు. కన్యా రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. తులారాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృశ్చిక రాశి పరిస్థితులు గందరగోళంగా అనిపించవచ్చు. ధనుస్సు రాశి శుభవార్త వింటారు. మకర రాశి తీపి కబురు వింటారు. కుంభరాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీన రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగే అవకాశం ఉంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.